హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ళబండి వారి రుచులు. ఈరోజు ఒక కొత్త రెసిపీ అయితే మీకు పరిచయం చేయడానికి వచ్చేసాను. ఇది ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సులభంగా చేసుకునే రెసిపీ అండి. ముందుగా అయితే మనం ప్లెయిన్ రైస్ని తీసుకోవాలి. ఇది రాత్రిపూట మిగిలిపోయిన అన్నమైనా ఓకే, ఉదయం బ్రేక్ఫాస్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అలానే మధ్యాహ్నం మిగిలిపోయిన రైస్తో కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా దీన్ని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ప్లెయిన్ రైస్ని అయితే తీసుకొని ఉండలు లేకుండా మొత్తాన్ని కూడా ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులోకి పసుపు, ఇంకా మన రుచికి సరిపడినంత ఉప్పు, ఇంకా అదే మీ టేస్ట్కి సరిపడినంత కారం. ఒక్కొక్కరు తక్కువ తింటారు, ఒక్కొక్కరు ఎక్కువ కారం తింటారు, కాబట్టి మీ టేస్ట్ని బట్టి కారం వేసుకోండి. అయితే ముందుగా ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మెతుకు అతుక్కోకుండా విడిగా పులిహోర అన్నంలాగా ఉంటుందండి. అలా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కదా, ఇవన్నీ రైస్కి పట్టే విధంగా ఒకసారి స్మూత్గా కలుపుకోవాలి. ఎక్కువ ముద్దగా కలుపుకోకూడదండి. ఎక్కువసేపు కలపడం వల్ల ఏమవుతుందంటే ముద్దగా అయిపోతుంది. అందుకని నిదానంగా ఒక 2 minutes అదంతా రైస్కి పట్టే విధంగా కలిపి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇందులోకి నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి ముక్కలు, ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు. అయితే ఈ ఆనియన్స్ నేను ఇప్పుడు చూపిస్తాను వీడియోలో. ఇలా చూపించిన విధంగా అయితే మీరు కట్ చేసుకోవాలి. ఎలా అంటే బారు ముక్కలుగా కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్. తర్వాత పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. నేను మీకు అవి యాడ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ముందుగా మనం పోపు సిద్ధం చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఒక 4 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 3 ఎండుమిర్చిని సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి వేగిపోతాయి త్వరగా, అందుకని ఇందులోకి వెంటనే పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు కొన్ని ఎక్కువగానే ఉండాలండి. అవి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీరా కొంచెం ఎక్కువగా ఉంటేనే మనం తినేటప్పుడు పంట కింద పడుతూ బాగుంటాయి. అందుకని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇవి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా వేయించుకోవాలి. ఇందులోకి కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ముందుగా తరిగి పెట్టేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకును యాడ్ చేసుకోవాలి. చూసారా ఆనియన్స్ ఎలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానో, అలానే పచ్చిమిర్చిని కూడా సన్నని చీలికలుగా అయితే మనం కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి కరివేపాకును యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం కూడా లో ఫ్లేమ్లో మాడిపోకుండా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. చూశారు కదా ఏ విధంగా వేగిపోతున్నాయో. వీటిని అడుగంటకుండా మనం కొంచెం ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడు ఏంటి అంటే మాడిపోకుండా ఉంటాయి త్వరగా. ముక్కలన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న గార్లిక్ ముక్కల్ని కూడా మనం వేసుకుందాము. చూశారు కదా, వెల్లుల్లినైతే ఈ రకంగా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. అప్పుడు బాగుంటుంది తినడానికి. అవి చిన్న చిన్న ముక్కలుగా పంటికి తగులుతూ చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇవి కొంచెం లైట్గా వేగిపోయాక ముక్కలు మొత్తాన్ని కూడా ఒకసారి దగ్గరికి తీసుకొని ఒక 2 నిమిషాలు వదిలేద్దామండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మా ఛానల్లో వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మా ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చాలా ఈజీగా, ఇంకా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసుకునే రెసిపీసేనండి. మీరు కూడా ఇంట్లో ఇలానే ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీ మొత్తం ఫిదా అవ్వాల్సిందే. చాలా బాగుంటాయండి రెసిపీస్ అన్నీ కూడా. ఒకసారి మా ఛానల్ని విజిట్ చేసి ఈ ఛానల్లో ఉండే రెసిపీస్ అన్నీ కూడా ఒకసారి చూడండి, అలానే ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముక్కలన్నీ కూడా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేయాలి. చూసారా, మనం కొంచెం ఒక 2 స్పూన్స్ మనం ఆయిల్ వేయడం వల్ల రైస్ అయితే చాలా పులిహోర రైస్ అంటారు కదా, అలా ఉందండి. చాలా మెతుకు అతుక్కోకుండా ముద్దగా లేకుండా. చూసారా రైస్ ఎంత బాగుందో. ఇప్పుడు మొత్తం రైస్ మొత్తాన్ని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. నేను చూపించే ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి, కానీ స్టెప్ బై స్టెప్ వీడియోలో చూపించిన విధంగా మాత్రమే మీరు చేసుకోవాలి. అప్పుడే మీకు ఆ రుచి అనేది వస్తుంది. ఇప్పుడు రైస్ మొత్తాన్ని కూడా పోపులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పోపు, ఇంకా ముక్కలు, రైస్ అంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి. చూసారా, మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి. ఎందుకంటే ఆ ముక్కలు అవన్నీ అడుగడుగున ఉండిపోయి మాడిపోతాయండి. అందుకని మనం పోపు,
ఇంకా రైస్ కూడా ఈవెన్గా కలుపుకోవాలి. మొత్తం ఈవెన్గా కలిసిపోయే ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మనం ఈ రైస్ వేసిన దగ్గర నుంచి గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి స్టవ్. ఎందుకంటే రైస్ మాడిపోతుందండి. మాడిపోతే ఆ స్మెల్ అనేది, ఆ టేస్ట్ అనేది మొత్తానికే పాడవుతుంది. అందుకని మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని, మూత అయితే పెట్టుకోకూడదండి. గుర్తుపెట్టుకోండి, మూత పెట్టుకోవడం వల్ల మెత్తగా అయిపోతుంది. అందుకని మూత లేకుండా ఇలానే ఉంచుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని మధ్య మధ్యలో ఒక 2 నిమిషాలు వదిలేసి కలిపేసుకోండి. ఎందుకంటే రైస్ కూడా వేగిపోయి ఉంటుందండి, అప్పుడే మనకి రుచి వస్తుంది. ఇక ఈ వేడి వేడి పోపన్నాన్ని మీరు సర్వ్ చేసుకోవడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.